Good morning everybody. Today we will discuss about constants in C. Constants అనేది like a variables. Constants are like a variables. ఈ కాన్స్టంట్ వాల్యూస్ని వేరియబుల్స్ వాల్యూస్ని do not change during execution. Constants are like a variables except their values never changes during execution. Once ఒకసారి మీరు కాన్స్టంట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని డిఫైన్ చేసేసినారంటే దాన్ని త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ మీరు దాన్ని ఏం చేంజ్ చేయలేరు. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మీరు దాన్ని ఏం చేంజ్ చేయలేరు. దట్ ఈస్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూస్. సపోజ్ మీరు కాన్స్టెంట్స్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాను. కాన్స్టెంట్ ఇంటూ ఏరియా ఈక్వల్ టు 10 ఆర్ సైడ్ ఈక్వల్ టు 10 విత్ ఈక్వల్ టు 10 అంటే ఈ 10 అనే వాల్యూ ఈ వేరియబుల్కి ఈ వాల్యూని మీరు చేంజ్ చేయలేరు. అదేంటి కాన్స్టెంట్ ఫిక్స్డ్ అనమాట. రిమైన్స్ ది సేమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మనకేం చెప్తుంది, ఆ వాల్యూనే మనకు మళ్ళా సైడ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని రిమైన్స్ చేస్తూ ఉంటుంది. అది ఫిక్స్డ్, దాన్ని చేంజ్ చేయలేరు ఎంటైర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ త్రూఅవుట్ ది ప్రోగ్రామ్. సో కాన్స్టెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ లిటరల్స్ అంటారు. కాన్స్టెంట్ కెన్ బి ఎనీ ఆఫ్ ది డేటా టైప్స్తో పాటే మీరు కాన్స్టెంట్స్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి. కాన్స్టెంట్ టైప్, కాన్స్టెంట్ నేమ్. కాన్స్టెంట్ కీవర్డ్, డేటా టైపు, కాన్స్టెంట్ నేమ్. చూడండి, మీరు కాన్స్టెంట్ నేమ్ అనేది అప్పర్ కేస్ లెటర్స్లో యూస్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. చూడండి, కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ అంటే కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. కాన్స్ట్ ఇంటూ సైడ్ ఈక్వల్ టు 10. చూడండి, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, సైడ్ ఈక్వల్ టు 10. సో ఈ సైడ్ వాల్యూ సపోజ్ మీరు విత్ ఈక్వల్ టు 10 లేదా హైట్ ఈక్వల్ టు 10, ఇది వచ్చి త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈ సైడ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూని డస్ నాట్ చేంజ్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూ ఈస్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. బికాస్ బై యూజింగ్ బిఫోర్ కాన్స్టెంట్ ఏం చేస్తున్నాను, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ డిక్లేర్ చేసేటప్పుడు కాన్స్టెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంతకుముందే వేరియబుల్స్ టాపిక్లో ఏం చదువుకున్నారు, డేటా టైపు, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో దీంతో పాటే కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నారంటే ఈ వాల్యూని చేంజ్ చేయలేరు. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. సపోజ్ మీరు దీన్ని డేటా టైపు కాన్స్టెంట్ సైడ్ ఈక్వల్ టు 10 సెమికోలన్. సో ఇలా కూడా రాయొచ్చు. చూడండి, కాన్స్టెంట్ సైడ్ ఈక్వల్ 10 లేదంటే డేటా టైపు కాన్స్ట్ కీవర్డ్ సైడ్ ఈక్వల్ 10 ఇలా ఆల్టర్నేట్గా కూడా రాసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్. సీ హియర్. నెక్స్ట్, కాన్స్టెంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. దే ఆర్ న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే నెంబర్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే క్యారెక్టర్స్, స్ట్రింగ్స్. See here, numeric constants again different types. One is integer constant, another one real constant. Character constants again have 3 types: single character constant, string constant, backslash character constant. See here, first one integer constant. Numeric constant lo first one enti integer constants. In this integer constants again subdivided into decimal. integer lone unnai kada, ఏమేమి ఉన్నాయి, డెసిమల్ ఇంటీజర్, ఆక్టల్ ఇంటీజర్, హెక్సాడెసిమల్ ఇంటీజర్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్లో డిఫరెంట్ టైప్స్. సి ద ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ 3, ఫర్ ఎగ్జాంపుల్ సి 18 - 265 0 99.237 + 29 045. చూడండి, ఆక్టల్ కాన్స్టెంట్ 0x9. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఆఫ్ డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. నెక్స్ట్, రియల్ కాన్స్టెంట్. రియల్ కాన్స్టెంట్స్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్. చూడండి, 99.27 ఇదేంటిది, ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్ అంటాం, లేదంటే రియల్ కాన్స్టెంట్ అంటాం. చూడండి, రియల్ కాన్స్టెంట్. ఫ్రాక్షనల్ పార్ట్స్ లైక్ 99.27 ఆర్ కాల్డ్ రియల్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్, character constant. Character constant already we will discuss in 3 types: single character, string constant, then backslash character constant. First single character constant. ఈ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఒకే ఒక క్యారెక్టర్
ఈ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది సింగిల్ కోట్స్లో స్టార్ట్ అవుతుంది, సింగిల్ కోట్స్లో ఎండ్స్ అవుతుంది. ఒకే ఒక క్యారెక్టర్ దాని మధ్యలో ఇస్తాం. చూడండి, సింగిల్ కోట్స్లో స్టార్ట్ అవుతుంది, సింగిల్ కోట్స్లో ఎండ్స్ అవుతుంది. దీని మధ్యలో ఒకే ఒక క్యారెక్టర్ ఇస్తాం. క్యారెక్టర్ ఇచ్చినా నంబర్ ఇచ్చినా సింగిల్ కోట్స్ లోపల ఇస్తే అది క్యారెక్టర్ కాన్స్టెంట్గానే తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడు సింగిల్ కోట్స్, దిస్ ఈజ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. దీని లోపల ఒకే ఒక సింగిల్ లెటర్ ఆర్ నంబర్. చూడండి, నేను సింగిల్ కోట్స్లో లెటర్ ఇచ్చాను, నంబర్ ఇచ్చాను 7. సో కానీ ఇది వచ్చి నాట్ సేమ్ యాజ్ 7. ఆర్డినరీగా 7 ఇచ్చేదాన్ని నంబర్గా తీసుకుంటుంది, సింగిల్ కోట్స్లో ఇచ్చేదాన్ని క్యారెక్టర్గా తీసుకుంటుంది. సో 7కి క్యారెక్టరు ఆస్కీ వాల్యూస్ ఉన్నాయి కదా, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. సో ఈ 7 అనే నెంబర్కి ఆస్కీ కోడ్ అనేది తీసుకుంటుంది, ఇది క్యారెక్టర్గా తీసుకుంటుంది. సింగిల్ కోడ్స్లో ఇస్తే ఈ 7 అనేది క్యారెక్టర్ కాన్స్టెంట్గా తీసుకుంటుంది. ఆర్డినరీగా ఇచ్చారంటే అది నంబర్ కాన్స్టెంట్. సపోజ్ నేను సింగిల్ కోడ్స్లో సి అని ఇచ్చాను, లేదు ఏ అని ఇచ్చాను, సో అప్పుడు ఈ క్యారెక్టర్ని తీసుకుంటుంది. కానీ నంబర్ ఇచ్చినప్పుడు సింగిల్ కోడ్స్లో ఆస్కీ కోడ్ని తీసుకుంటుంది, ఆస్కీ వాల్యూస్ని తీసుకుంటుంది. ప్రీడిఫైన్డ్గా ఆస్కీ వాల్యూస్ అనేది ఉంది. చూడండి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ నోన్ యాజ్ ఆస్కీ వాల్యూస్. ఇంటీజర్ వాల్యూస్ని సింగిల్ కోడ్స్లో ఇచ్చినారంటే అది ఆస్కీ వాల్యూస్గా తీసుకుంటుంది. ఆస్కీకి అబ్రివేషన్ చూడండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక చెప్పిందే సింగిల్ కోడ్స్లో ఎక్స్ ఇస్తే ఆ క్యారెక్టర్ తీసుకుంటుంది, సింగిల్ కోడ్స్లో 5 అనేది ఇస్తే ఆస్కీ కోడ్ని తీసుకుంటుంది. నెక్స్ట్ కమ్ టు ది స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కంటిన్యూస్గా క్యారెక్టర్స్ ఉన్నదాన్ని స్ట్రింగ్స్ అంటాం. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోడ్స్. ఎలా డబుల్ కోడ్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం, సింగిల్ కోడ్స్లో ఉంటే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. చూడండి, డబుల్ కోడ్స్ అండ్ దే మే ఇంక్లూడ్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ బ్లాంక్ స్పేసెస్. సో మీకు లెటర్స్ అయినా, నంబర్స్, డిజిట్స్ అయినా, స్పెషల్ క్యారెక్టర్స్ అయినా, బ్లాంక్ స్పేస్ ఇచ్చినా డబుల్ కోడ్స్లో ఇస్తే దాన్ని స్ట్రింగ్గానే యాక్సెప్ట్ చేసుకుంటుంది. అదే సింగిల్ కోడ్స్లో ఇస్తే ఒకే ఒక క్యారెక్టర్గా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ జీ, ఇది వచ్చి ఒక సింగిల్ క్యారెక్టరే, కానీ మనం ఏం చేస్తున్నాం డబుల్ కోడ్స్లో ఇచ్చినాం కాబట్టి దీన్ని స్ట్రింగ్గానే తీసుకుంటుంది. దీన్ని చూడండి, జీ సింగిల్ కోడ్స్లో ఇచ్చాం కాబట్టి ఇది ఒకే ఒక క్యారెక్టర్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో డబుల్ కోడ్స్లో ఇచ్చాను కాబట్టి ఇదేంటి స్ట్రింగు. 2020 డబుల్ కోడ్స్లో ఇచ్చాను కాబట్టి ఇది కూడా స్ట్రింగు. నెక్స్ట్ 2+1 అనేది డబుల్ కోడ్స్లో ఇచ్చాను కాబట్టి దీన్ని కూడా స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్గానే తీసుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఈ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ మీనింగ్ విచ్ ఈస్ నోన్ యాజ్ కంపైలర్. సో ప్రతి బ్యాక్ స్లాష్ కాన్స్టెంట్స్కి ప్రతి ఒక్క మీనింగ్ అనేది ఉంది. కంపైలరు ఒక మీనింగ్ దీన్ని ఏమంటారంటే ఆల్సో కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని కూడా చెప్తాము. సి హియర్ ఫస్ట్ వన్ బ్యాక్వర్డ్ స్లాష్ ఏ. ఏంటి బ్యాక్వర్డ్ స్లాష్ ఏ ఇచ్చారంటే ఒక బీప్ సౌండ్ వస్తుంది. బ్యాక్వర్డ్ స్లాష్ బి ఇచ్చామంటే బ్యాక్ స్పేస్ వస్తుంది. బ్యాక్వర్డ్ స్లాష్ ఎఫ్ ఇచ్చామంటే ఫామ్ ఫీడ్. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ ఇచ్చామంటే న్యూ లైన్. బ్యాక్వర్డ్ స్లాష్ ఆర్ ఇచ్చామంటే క్యారేజ్ రిటర్న్. బ్యాక్వర్డ్ స్లాష్ టీ ఇచ్చామంటే హారిజాంటల్ ట్యాబ్. వి ఇచ్చామంటే వర్టికల్ ట్యాబ్. బ్యాక్వర్డ్ స్లాష్ సింగిల్ కోట్స్ ఇచ్చామంటే సింగిల్ కోట్. బ్యాక్వర్డ్ స్లాష్ డబుల్ కోట్స్ ఇచ్చామంటే డబుల్ కోట్స్. బ్యాక్వర్డ్ స్లాష్ ఇంకో బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చామంటే బ్యాక్ స్లాష్. బ్యాక్వర్డ్ స్లాష్ ఓ ఇచ్చామంటే నల్ వాల్యూస్. దిస్ ఆల్ ఆర్ ది బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. అండర్స్టాండ్? థ్యాంక్ యూ.